ద్రోణాచార్యుడి కుమారుడు ఎవరు? అశ్వత్థామ. ఏ పర్వంలో భీష్ముడు అంపశయ్య మీద పడుకుంటారు? పాండవులలో అందరికన్నా బలవంతుడు ఎవరు? అర్జునుడు. శాంతనుడు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లిపి ఎపిక్స్ మహాభారతం ఛానల్. ఇవాళ మనం బోరబండలో స్వామి వివేకానంద స్కూల్కి మహాభారతం క్విజ్ కండక్ట్ చేయడానికి వచ్చాం. చూద్దాం పదండి, పిల్లలకి ఎంత అవగాహన ఉందో. కర్ణుడి తల్లి ఎవరు? కుంతి. ద్రోణాచార్యుడి కుమారుడు ఎవరు? అశ్వత్థామ. కరెక్ట్ ఆన్సర్. అభిమన్యుడి తల్లి ఎవరు? సుభద్ర, కైకేయి, కుంతి. సుభద్ర. కరెక్ట్ ఆన్సర్. ఘటోత్కచుడి తండ్రి ఎవరు? అర్జునుడు, యుధిష్ఠిరుడు, నకులుడు, భీముడు. భీముడు. కరెక్ట్ ఆన్సర్. పాండవుల గురువు ఎవరు? ద్రోణాచార్య. కరెక్ట్ ఆన్సర్. ఏ పర్వంలో భీష్ముడు అంపశయ్య మీద పడుకుంటారు? నో, ద ఆన్సర్ ఈస్ భీష్మ పర్వం. మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి? 18. కరెక్ట్. పాండవులలో అందరికన్నా బలవంతుడు ఎవరు? ఓకే, అర్జునుడు. రాంగ్ ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ భీముడు. ద్రోణాచార్యుడి కుమారుడు ఎవరు? నో నో. పాండవులు ఎంతమంది, వాళ్ళ పేర్లు ఏమిటి? 5 members. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. భగవద్గీత ఎవరు బోధించారు? శ్రీకృష్ణుడు. ఓకే. భీష్ముడి తండ్రి పేరు? శాంతనుడు. ఓకే. పాండవుల గురువు ఎవరు? ద్రోణాచార్య. ఓకే, కరెక్ట్ ఆన్సర్. గంగాదేవికి భీష్ముడు ఎన్నో కొడుకు? 8వ కొడుకు. కౌరవులలో పెద్దవాడు ఎవరు? దుర్యోధన. అభిమన్యుడి తల్లి ఎవరు? సుభద్ర. కరెక్ట్ ఆన్సర్. శాంతనుడు ఇంకా సత్యవతి స్టోరీ నాకు చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే శాంతనుడు మొదటి భార్య గంగాదేవి, అతనికి ఆవిడికి పుట్టిన బిడ్డ 8వ బిడ్డ భీష్ముడు. అంటే గంగాదేవి ఒక కండిషన్ పెడుతుంది, తన పెళ్లి చేసుకునే ముందు నన్ను ఎవరు క్వశ్చన్ చేయకూడదని. అది ఒప్పుకుని శాంతనుడు పెళ్లి చేసుకుంటాడు. కానీ 8వ బిడ్డ పుట్టినప్పుడు గంగాదేవి గంగా నదిలో పడేస్తున్నప్పుడు శాంతనుడు గంగాదేవిని క్వశ్చన్ చేసినప్పుడు గంగాదేవి విడిచి వెళ్ళిపోతుంది. శాంతనుడికి భీష్ముడిని ఇచ్చి వెళ్ళిపోతుంది. కానీ భీష్ముడి మొదటి పేరు దేవవ్రత. అప్పుడు శాంతను ఒకరోజు అడవిలోకి హంటింగ్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు ఒక అందమైన యువతిని చూస్తాడు. ఆ అమ్మాయి పేరే సత్యవతి. ఆవిడని పెళ్ళి ఆడుకుందాం అనుకుంటారు. అందుకని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు శాంతుడు, నాకు మీ కూతురు నచ్చిందని. అప్పుడు సత్యవతి నాన్న పేరు దశరాజ్, కింగ్ దశరాజ్ కండిషన్ పెడతాడు, మా కూతురిని పెళ్లి చేసుకోవాలంటే మా కూతురికి పుట్టిన బిడ్డలే మీ రాజ్యానికి రాజవంశులు అవ్వాలంటాడు. కానీ శాంతనుడు దానికి ఒప్పుకోడు, ఎందుకంటే దేవవ్రత ఉన్నాడు కాబట్టి. దేవవ్రత ఇదంతా గ్రహించి దశరాజ్ దగ్గరికి వెళ్ళి, నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోను, బ్రహ్మచారిగా ఉండిపోతాను, మరియు నాకు రాజ్యం కట్ట ఏమి వద్దు అని చెప్పేస్తాడు. దానివలన దశరాజు కొంచెం సంతోషం కలిగి శాంతనుని పిలిపించి తన కూతురినిచ్చి వివాహం చేపిస్తాడు. వివాహం చేసిన తర్వాత 2 కొడుకులు పుడతారు, చిత్రంగద అండ్ విచిత్రగద. కానీ దీనికన్నా ముందు దేవవ్రతకి భీష్ముడి పేరు ఎలా వచ్చిందంటే, తన మనసును చూసి అన్ని దేవుళ్ళు కలిపి తనకి భీష్మ అని పేరు పెట్టారు. భీష్మ అంటే చెప్పిన ప్రతిజ్ఞని నిలబెట్టుకునేవాడు. శాంతనుడు ఒక వరం ఇస్తాడు, దాని పేరు ఇచ్ఛామృత్యు. అది ఏంటంటే భీష్ముడు తనకు కావాల్సుకున్నప్పుడు తన చావుని చూస్ చేసుకోవచ్చు. తర్వాత చిత్రంగద విచిత్రంగద. చిత్రంగద రాజ్యానికి మొదటి రాజు అవుతాడు. ఇది వ్యూవర్స్ మన లిపి ఎపిక్స్ మహాభారతం క్విజ్ సెగ్మెంట్. ఇక్కడ బోరబండలో స్వామి వివేకానంద హై స్కూల్ పిల్లలు చాలా స్మార్ట్గా, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళకి ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు మన ఇతిహాసాల మీద కూడా చాలా అవగాహన ఉన్నది. ఈ టీచర్స్ కూడా, ప్రిన్సిపల్ అందరూ చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తూ చాలా బాగా మన ఇతిహాసాల మీద అవగాహన ఇస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్.